నిన్ననే మా నాయకుడు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని విడుదల చేయలేదు. నిన్న చేసినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత నేను ఎథిక్స్ కమిటీ చైర్మన్గా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పగలుగుతారు. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో 99% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు చూడలేదు, ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఈ విధంగా చేసేది. చాలామంది చెప్పడము మర్చిపోవడము. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 600 అబద్ధాల హామీలతో మేనిఫెస్టోనే తొలగించేసినారు. వెబ్సైట్లో లేకుండా తొలగించేశారు. అంటే అతని చెప్పినటువంటి వాగ్దానాలు ఏదో కూడా నెరవేర్చుకోక మళ్ళీ ఈ మధ్య అబద్ధాలతో కూడినటువంటి కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు ఆ మేనిఫెస్టోకు చూస్తే మా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటారు. నేను చేసినటువంటి మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక పురాణంగా భావిస్తూ ఉన్నా. ఈ పవిత్ర గ్రంథాలు 3 మతాలకు కూడా ఇవన్నీ కూడా పవిత్ర గ్రంథాలు. వాటిలో చెప్పిన విధంగా నేను తూచే తప్పకుండా పాటిస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో దాని మాట ప్రకారం ఈ మన మతాలు 3 మతాలు కూడా ఏవైతే నమ్ముతాయో వాటిని నేను నమ్ముతూ మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ మేనిఫెస్టో కూడా ఈసారి కూడా 2024లో మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. పాత మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతూ అనేది పోయిన కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఏ పథకానికి ఎంత ఖర్చు వస్తుంది, ఇది సాధ్యమా అసాధ్యమా అని చెప్పి తెలుసుకొని బడ్జెట్ సరిపోతుందా లేదా, దీన్ని ఏ విధంగా సరిచేయాలి, చేయలేనప్పుడు మాట చెప్పి తప్పడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈరోజు ఆచితూచి చాలా జాగ్రత్తగా చాలామంది ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ విధంగా చేయండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు కదా, ఒక అబద్ధం అయితే తప్పేముంది అని చెప్పి మా అన్న కూడా అడిగారు. ఆ రోజు నంద్యాలకు వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలైనా రైతు రుణమాఫీ చేస్తే సరిపోతుంది, ఒకసారి ఆలోచించండి అన్నప్పుడు, అన్న నాకు బడ్జెట్ గురించి నాకు తెలిసింది ఎంత అవుతుంది, సాధ్యమా ఇది అసాధ్యమా అనేదాన్ని మనం ఆలోచించాలి. ప్రజలకు ఏదో ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి నేను అలాంటి చేయలేనన్నా చెప్పి ఖండితంగా చెప్పడం నేను పక్కన వింటా ఉన్నా కూడా. తర్వాత మా అన్న నేను కూడా మాట్లాడుకున్నాను. ఇది ఒక మాట అంటే ఏం పోతుంది, 1 లక్ష రూపాయలు అంటే ఆయన అనేది రైతు భరోసా అన్నా దాదాపు మనం ఇప్పుడు ఇస్తూ ఉన్నాం, 65,000 వరకు ఇస్తూ ఉన్నాం అని ఇప్పుడు 80,000 చేశాడు అంతే, ఒక 20,000 తక్కువ అండి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉంటుంది. నేను కూడా ఎథిక్స్ కమిటీ అంటేనే విలువలతో కూడినటువంటి రాజకీయాలు, నేను కూడా వాటిని నమ్ముతా. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు ఎట్లా అంటే ఏ అబద్ధాలని ఆడిస్తాడు. భారతంలో ద్రోణాచార్యునితో యుద్ధం చేయలేక అబద్ధం ఆడిస్తారు, ధర్మరాజుతో అబద్ధం ఆడిస్తారు. అశ్వత్థామ అతః కుంజరః అని చెప్పి దాన్ని పలికేటప్పుడు కూడా అశ్వత్థామ అతః కుంజరః అనే ఏనుగు చనిపోయిందనే బదులు దీన్ని తన కొడుకే చనిపోయాడని చెప్పి ఆయన విల్లంబులు పారేసేటట్టుగా ఈయన నైజం. అంటే యుద్ధాన్ని మానుకోవాలి అనే మేము చేస్తున్నది ధర్మ యుద్ధం,
న్యాయ పోరాటం. వాళ్ళు చేస్తున్నది అధర్మ యుద్ధం, చేస్తున్నది విలువలతో లేనటువంటి రాజకీయం. దానికి చాలా వ్యత్యాసం కావచ్చు. కానీ మనం ఈరోజు చూస్తాం 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి పథకాలు అందజేయలేడా? ప్రజలకు ఇవన్నీ సాధ్యం కానటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులే చాలామంది మెయిన్ చంద్రబాబు నాయుడు దగ్గర అనేటువంటి వాళ్ళే నాతో మాట్లాడారు. ఇది సాధ్యమయ్యే పనైనా ఎక్కడ మీ వాని పని అయిపోయింది, ఇంకా ఎక్కడ అప్పు ఉండడం లేదు, ఈ పథకాలన్నీ ఎగిరిపోతాయి, ఈ పథకాలు ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తారు. ఏ రోజు ఎగిరిపోతాయా? ప్రజలకు ఈయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోతే వచ్చే ప్రభుత్వం మాదేని ఆశపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అతను ఏం చేస్తూ ఉన్నాడో, ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన ఎక్కడి నుంచి డబ్బులు చేస్తూ ఉన్నాడో, కానీ లాస్ట్ చెప్పిన మాట ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా తప్పకుండా అన్ని పథకాలు అందజేశాడు. ప్లస్ అక్కడక్కడ 5% 10% మన బటన్ నొక్కిన వాటిలో నిదానంగా పడతా ఉంది. డబ్బు అడ్జస్ట్మెంట్ వల్ల వారం 10 రోజులు అవి కూడా పడిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు అర్థం లేకుండా చేస్తున్నటువంటి రాజకీయాలు దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటిదా ఇంకేమో ఆడవాళ్ళకంతా డబ్బులు మంచి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఉదయం చేశాడు, నాశనం చేశాడని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు సూపర్ 6 అని సూపర్ 10 అని 50 పెట్టుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో కొన్ని పథకాలు మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ పథకాలు ఇవ్వాల్సిందే. పెన్షన్లు కావచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, లేదు ఉచిత బియ్యం కావచ్చు, ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన పథకాలు ఉన్నాయి. అవి తప్పదు. ఉచిత కరెంటు కావచ్చు, ఇలాంటివన్నీ ఇవ్వాల్సింది తప్పదు. అవి కాకుండా 72,000 కోట్లు అదనంగా కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. అతను చెప్పే సూపర్ 6 చెప్తే 72,000 కోట్లు, దీనికే 12 లక్షల కోట్లు అప్పు చేసినామన్నటువంటివి మీరు ఏ విధంగా సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం. రాష్ట్రం కుదేలిపోయింది, రాష్ట్రం అప్పులోగులు కూరుకుపోయింది అన్న వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచి తెస్తారు అంటే దానికి ఏమంటున్నాడు? సంపద సృష్టిస్తా అంటున్నాడు. మళ్ళీ 2014లో సంపద ఎందుకు సృష్టించలేకపోయావు? ఒక రైతాంగానికి ఆ రోజు చెప్పినటువంటి మాటల ప్రకారం రుణమాఫీ చేస్తానని 87,500 కోట్లు అప్పుంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని 13,500 కోట్లు చెల్లించి, అది కూడా 50,000 లోపు ఉన్న వాళ్ళకు లేటుగా కట్టడం వల్ల వడ్డీ కిందికే సరిపోయింది. 74,000 కోట్లు ఎగనొచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ నేను సూపర్ 6 అంటే నమ్ముతారు. అదేవిధంగా మహిళలకు ఎలక్షన్ల రోజుకు 2014 ముందు 5 లక్షల అప్పున్నా 10 లక్షల అప్పున్నా మీరు డాక్టరా సంఘాల వాళ్ళు చెప్పడం కొడుకులు ఎంత అప్పున్నా రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నారు. దాన్ని చేశాడు ఆశయం అయిన తర్వాత. అలా నేను చెప్పలేదు. వీళ్ళు పిల్లకల్ని అడిగారు అంతా, ఏం సార్ ఇవన్నీ చెప్పారు? నేను ఎవరు చెప్పారని చెప్పి గుడ్లు పెద్దగా చేసి గీకరించి, నేను చెప్పలేదు, నేను 1,00,000 రూపాయలు చెప్పాను, ఒక్కొక్కరికి 10,000 అని చెప్పాను. ఆ 10,000 ఒకసారి ఇచ్చాడా? 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి. అంటే ఒక 5 సంవత్సరాల కాలం 10,000 ఇవ్వడానికి. ఇప్పుడు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తావు నువ్వు? ఒక 10,000 ఇవ్వడానికి నువ్వు ఆ రోజు ఇబ్బంది 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డావు, 5 సంవత్సరాలు చేయలేకపోయావు. విద్యార్థులను మోసం చేసావు. 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయావు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 సెంట్ల భూమి ఇవ్వలేదు. అదేవిధంగా బ్యాంకులు ఉన్నటువంటి సొమ్ము నడిపిస్తానన్నావు, ఒక తులం బంగారం నడిపించలేదు. అదేవిధంగా ఆడపిల్ల పడితే 25,000 అన్నావు, 25 పైసలు ఇవ్వలేదు. ఇన్ని మోసాలతో కాపురం చేస్తున్నావు. మళ్ళీ ప్రజలు నీకు 151 సీట్లతో బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు. నీకు వయసు మీద పడింది, నీకు మందగించింది బుద్ధి. గుర్తు ఉండకుండా పోతుందా లేకపోతే నటన చేస్తున్నావో తెలియడం.
ఏది తోస్తే అది, నోటికి ఏది వస్తే ఎంత వస్తే అది. ఇప్పుడు మళ్ళీ రేపు అంటావు, నువ్వు 4,000 అన్నావు కదా, 4,000 పెన్షన్ అన్నావు, మేము 3,500 అంటున్నాం. మేము 3,500 రూపాయలు ఇస్తాం, అది కూడా 2 విడతలు 2,028 ఇస్తాం, మొదలు పెడతామని చెప్పి చెప్పలేదు. 250 పెంచి ఇస్తామని చెప్పి మీరేమో 4,000 అన్నా ప్రజలకు ఓటేస్తారన్న 4,000 మీరు 10,000 ఇస్తామన్నా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే నీ చరిత్ర అందరికీ తెలుసు. దాంట్లో సగం కోత పెట్టి సగం మందికి మాత్రమే లోకేష్ బాబు చెప్పారు, మా వాళ్ళకి ఇచ్చుకుంటాం మేము. మీ వాళ్ళు అన్నప్పుడు మీకుండే 30%. మీ వాళ్ళు ఒరిజినల్గా ఉండేది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 30%. 30%కి 4,000 ఇచ్చినా సరిపోతుంది, 10,000 ఇచ్చినా సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు మా మేనిఫెస్టో ప్రకారం మీరు ఎంత లెంత్ పోతే కుదరదు, కానీ 2 విడతల్లో 3,500 దాకా పెంపు చేస్తామని చెప్పడం మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి, విద్యా కానుక, వైఎస్ఆర్ చేయూత పెంపు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అంత గతంలో 75,000 ఇచ్చాం, ఈరోజు 1,50,000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అది కూడా 15,000 ఇస్తా ఉన్నాం, దాన్ని 2,000 పెంచి 17,000 చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం గతంలో 15,000 వాళ్ళు ఇచ్చాం, ఇప్పుడు 20,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 చేర్చడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000 ఉన్నటువంటిది 1,05,000 చేర్చడం జరిగింది. రైతు భరోసా 13,500 ఉండేది, ఈరోజు 16,000 రూపాయలు. అంటే 5 సంవత్సరాల కాలంలో 80,000 రూపాయలు అందజేస్తామని చెప్పడం జరుగుతుంది. మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షలు రుణం. అంటే ఏదైనా సరే వైఎస్ఆర్ మహిళలకు కావచ్చు, అదేవిధంగా రైతులకు కావచ్చు. గతంలో 1,00,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 3 లక్షల రూపాయలు 0 వడ్డీ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటోలకు, ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ, వాహన మిత్ర 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు 10 లక్షల వరకు ప్రమాద బీమా కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. 10 లక్షల ప్రమాద బీమా. చేనేతలకు ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000 రూపాయలు. గతంలో తక్కువ ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కూడా కొనసాగించడం జరుగుతుంది. లాంగ్ నేస్తం కొనసాగింపు, అర్హులైన వాళ్లకు ఇళ్ల స్థలాలు కొని మళ్ళీ వాళ్ళకందరికీ కూడా ఫ్లాట్లు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లు కూడా కట్టించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. నాడు నేడు ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ అలాంటివన్నీ కూడా కొనసాగింపు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని స్కూళ్ళు దాదాపు 2 విడతల్లో అయిపోయినా 3వ విడత చేయాల్సింది. ఆ విడత కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ట్యాబ్లో కొనసాగింపు కూడా, ట్యాబ్స్ 8వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు ట్యాబ్స్ కూడా కొనసాగింపు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్, జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ. కాలేజీలు వస్తూ ఉన్నాయి, హబ్బులు వస్తూ ఉన్నాయి, యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి. అంతా కూడా దాన్ని నైపుణ్యంతో వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళను ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలు కానీ, గవర్నమెంట్ వాటిలో కానీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఏ వృత్తుల వారికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత కూడా జరుగుతుంది. అదేవిధంగా స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ బాయ్స్ కూడా వైఎస్ఆర్ బీమా వర్తింపజేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కాలంలో ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. 500 జనాభా ఉన్నటువంటి కాలనీలు చెప్పినాడు పంచాయతీగా చేస్తాను. 500 ఇల్లు సపరేట్ పంచాయతీ ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక భగవద్గీతలాగా, ఒక పురాణ లాగా, ఒక లాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా సాధిస్తారని నమ్మకం ఉంది.
ప్రజల్లో మెండుగా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తానన్నా మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటారు, కేజీ బంగారు ఇచ్చినా లేకపోతే బెంజీ కారు ఇచ్చినా నమ్మే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోల్పోయినాడు, ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు. రైతాంగం నమ్మే పరిస్థితులు లేరు, అదేవిధంగా రైతు కూలీలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ద్రోహి, ఒక నమ్మక ద్రోహి అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి బ్రహ్మాండంగా ఈరోజు నేను చూస్తూ ఉంటే నా నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల గ్రామ మండలాల వైపు తిరుగుతా ఉన్నా. ఈరోజు మోహనంది మండలానికి వచ్చింది, శ్రీశైలం అయిపోయింది, ఊళ్ళో ఆత్మకూరు అయిపోయింది, అదేవిధంగా వెలుగోడు ప్రజాపూర్ అయిపోయి ఫస్ట్ విడతలో ఈ యొక్క మహానంది మండలం కూడా రేపు కంప్లీట్ అవుతారు. కాబట్టి అద్భుతంగా స్పందన ఉంది. అక్కడక్కడ లీడర్లు పొందకపోతున్నారు తప్ప ఆ లీడర్ల ప్రమేయం అంటే లేదు, పోయింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత అన్ని పథకాలు డైరెక్ట్గా ఈరోజు ప్రజలకు డిబిటీ ద్వారా చేరుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే అంటా ఉన్నారో ఆ స్వరాజ్యం అనేది చేతుల్లో చేపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ ఒక్క రూపాయి కరెక్షన్ లేకుండా డైరెక్ట్గా చేస్తూ ఉన్నాయి. ఏ నాయకుడి ప్రమేయం లేకుండా, ఏ అధికారి ప్రమేయం లేకుండా ఈరోజు అర్హులైనటువంటి వారందరికీ అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పథకాలను నమ్ముతూ ఉన్నారు. బ్రహ్మాండంగా స్పందన అయింది. వై నాట్ 175 అనే మా యొక్క నాయకుడు చెప్తున్నాడో అది తప్పక నెరవేరుతుందని నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ.